ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనం మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తాన్ని చూసేయండి. ఒక గిన్నెలో శనగపిండి వేసుకోవాలి. 2 కప్స్ వరకు శనగపిండి అండ్ 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం మసాలా, తగినంత కారం, కొంచెం ఓమాని కొంచెం కచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకొని పిండిని ఒకసారి కలిపేసుకొని లైట్గా సోడా వేసుకోండి. ఆ తర్వాత కొన్నిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది మంచి సాఫ్ట్గా వచ్చేలాగా తడిపేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తడిపేసుకోండి. ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలి. ఆ తర్వాత నేను ఇక్కడ బజ్జీ మిర్చి తీసుకున్నాను. వీటిని లాస్ట్ పార్ట్ కట్ చేసుకొని మధ్యలకు ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకున్నాను. దాంట్లో లైట్గా సాల్ట్ రాసేసుకోవాలి. ఇలా అన్నీ రాసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు. మిర్చి పిండిలో ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒకవైపు మంచిగా కాలాక ఇంకోవైపు టర్న్ చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకోవాలి. మిర్చి అనేది ఈ కలర్ ఉండాలన్నమాట. టేస్టీగా యమ్మీగా మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి. సేమ్ బయట బండి మీద దొరికే టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.